హాయ్. ఇప్పుడు ఏఐ రావడం వల్ల చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతున్నారు, జాబ్లకించి బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. మరి ఏ అంత దెబ్బతీస్తుంది అంటారా? అసలు బెనిఫిట్స్ ఉన్నాయా? ఏ వల్ల యూజెస్ ఎంత వరకు ఉన్నాయి? ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో దెబ్బ తీస్తారండి. ఎందుకంటే నేను చెప్పింది కాదు, మన బిల్ గేట్స్ కానీ అలెన్ మస్క్ కానీ చాలా మంది మైక్రోసాఫ్ట్ అధినేతలు కూడా సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. కొన్ని కొన్ని రంగాల్లో 2040 35-40 అప్పటి వరకు కొన్ని జాబ్స్ అప్పటికి వాళ్ళకు పోవచ్చని నేను కూడా అనుకుంటున్నా. అంటే మెయిన్ గా మెడికల్ లాంటి దాంట్లో జాబ్స్ ఉండొచ్చు. అందు గురించే ఇప్పటి నుంచే ప్రభుత్వాలు కూడా కొంచెం టెక్నికల్ స్కిల్స్ అంటే ఏదైనా ఇప్పుడు ల్యాప్టాప్ రిపేర్స్ కానీ మొబైల్ రిపేర్స్ కానీ ఇలాంటివి అంటే టెక్నికల్ వర్క్ స్కిల్స్ ఏదైనా ఇప్పటి నుంచే నేర్పిస్తే అప్పటి వరకు ఒకేసారి జాబ్స్ పోకుండా ఫస్ట్ మన దేశంలో నిరుద్యోగం ఎక్కువ, జనాభా ఎక్కువ, నిరుద్యోగం ఎక్కువ. ప్రభుత్వాలు అంతంత మాత్రాన్ని పట్టించుకుంటాయి. అందు గురించే ఇప్పటి నుంచే కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అలాంటివి పెట్టి ఇప్పటి నుంచి కొన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటే ఐటీఐ అలాంటివి చెప్తే కొంచెం రాబోయే రోజుల్లో ప్రమాదం నుంచి కొంచెం బయటపడవచ్చు అని నేను అనుకుంటాను. అంటే ఇప్పటికే సాఫ్ట్వేర్ అవ్వాలి అన్నా కానీ, ఒక రంగంలోకి వెళ్ళాలన్నా కానీ చాలా కోచింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా ఏఐ నేర్చుకోవాలి అని అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా, మరి మిడిల్ క్లాస్ వాళ్ళు పే చేయగలుగుతారంటారు? అంటే ఇప్పుడు పే చేస్తారు అనేది ఇప్పుడు మనము కొంతమంది పే చేయకపోవచ్చు. బట్ కానీ మన ఎడ్యుకేషన్ అనేది మన ప్రపంచం ఎట్లా వెళ్తుందో మనం అట్లా వెళ్ళాలి. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ వరకు తగ్గుతుంది. ఏఐదే ఇప్పుడు ఏఐదే అన్ని రంగాల్లో ఏఐ వచ్చేసింది. అందు గురించే ఏఐ కోచింగ్ తీసుకోవడానికి, ఏఐకి సంబంధించిన వాటికి తీసుకోవడానికి జనాలు అవి కూడా ఆ టయానికి తక్కువ రేట్లోకి వచ్చేసే కోర్సులు కూడా నేర్చుకుంటారు. ప్రపంచం ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళడానికి అందరు ట్రై చేస్తారు అని నేను అనుకుంటాను. ఇప్పటికే మనకి చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిన వారికి, ఫ్రెషర్స్ కి కానీ 1-2 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా తీసేయడం కూడా జరుగుతుంది. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది అంటారా తరంగా? నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పింది కాదు ఇది. బిల్ గేట్స్ కానీ వీళ్ళు సుందర్ పిచ్చే లాంటి వాళ్ళే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సంబంధంలో వాటిల్లో కూడా మాక్సిమం ఏఐ వాడతారు. ఏఐ వాడినప్పుడు ఇంకా తగ్గుతుందనే చెప్పవచ్చు. అందు గురించే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మెడికల్ రంగంలో చూసుకోండి, మన ఇండియాలో లీగల్ మన అడ్వకేట్ లాయర్లో కూడా కొరత ఉంది. వాటిపైన ఇలాంటి టెక్నికల్ కోర్సు దాంట్లోకి వెళ్ళిపోవాలని నేను చెప్తున్నా. తగ్గుతుంది, సాఫ్ట్వేర్ తగ్గుతుంది రాబోయే రోజుల్లో.